ప్రపంచవ్యాప్తంగా అనేక జాతులలో అనేక అర్ధరహితమైన కొన్ని పద్ధతులు ఇట్లా ఉంటూనే ఉన్నాయి. మనం ఇందాక నేను చదివినట్టు అసలు అదే ఒక అబద్ధం అయితే దానికి అనేక రకాల పాయలు పాయలుగా చీలిపోయి అనేక రకాలుగా విడిపోయి అదే మత విశ్వాసము వేరు వేరు శాఖలుగా విడిపోయి మనం ఎట్లా భజనలు చేస్తున్నామో ఈ సంస్కృతి పేరుతోటి అనేక రకాలుగా మనము వేరు వేరు రకాలుగా చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఇది ఉంది. ఇట్లాంటి చాలా ఉదాహరణలు ఉన్నాయి. నేను ఇది ఎందుకు చెప్పానంటే ఇట్లాంటి అర్థరహితమైనవి చాలా ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి, మన దగ్గర కూడా ఉన్నాయి. స్త్రీలను ఎంత కట్టుదిట్టంగా ఉంచుతారో మీ అందరికీ తెలిసిన విషయమే. బురకాలు వేసి బయటికి చూడకుండా, వేరే వాళ్ళని చూడకుండా, వీళ్ళు గడప దాటకుండా ఎన్ని రకాలుగా ఉన్నాయో మీ అందరికీ తెలిసిన విషయమే. అట్లాంటి అరబ్ సమాజంలో కూడా ముస్లిం మతాన్ని పక్కన పెట్టి మతరహితంగా బతకడానికి ఇష్టపడే జనాభా పెరుగుతున్నది. ఒక అరబ్ కంట్రీలోనే అట్లాంటి మార్పులు జరుగుతుంటే నా ప్రశ్న ఏంటంటే, అరబ్ కంట్రీయే అంత మార్పు వస్తుంటే భారతదేశానికి ఏమైంది బాబు? ఇక్కడ అన్ని మతాలు ఒక చోట ఉన్నాయి కదా. వేరే ఏ దేశంలోనూ ఇన్ని మతాలు లేవు, ఇన్ని భాషలు లేవు, ఇన్ని సంస్కృతులు లేవు. మన దగ్గర మాత్రమే ఇన్ని ఉన్నాయి. అని కలిసికట్టుగా ఉన్నాయి, కలగలుపుగా ఉన్నాయి, సఖ్యతగా కూడా ఉన్నాయి. ఇంతకాలం ఇటీవలి పరిణామాలు ఏమొస్తున్నాయి? ఒకే భాష ఉండాలి, ఒకే మతం ఉండాలి, అంత ఒకే రకంగా ఉండాలి, ఇది హిందూ దేశం అయిపోవాలి, ఒకటే తినాలి, నేను చెప్పిందే మీరు వినాలి. ఇది ఎట్లా సాధ్యం? పౌర హక్కుల నేపథ్యంలో వాళ్ళని ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని హత్యలు చేయించడం. మీకు తెలుసు, కల్బుర్గి లాంటి వాళ్ళు, గౌరీ లంకేష్ లాంటి వాళ్ళు అన్యాయంగా ఆహుతి అయిపోయారు. ఇప్పటి వరకు దుండగుడు ఎవడు ఏమిటి అనేది లేదు. అవి ఎక్కడ జరిగినాయి? వాళ్ళ ఆధ్వర్యంలోనే సనాతన ధర్మ సంబంధించిన కార్యకర్తలు చేసినవి అని రూఢిగా తెలిసిపోయింది. అయినా కూడా మాజీ మంత్రులే అత్యాచారం కేసులో జైలుకు పోతున్నారు, ఎమ్మెల్యేలు అత్యాచారాలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రాతినిధ్యం, ప్రజలకు ప్రాతినిధ్యం వహించే వాళ్ళే అరాచకానికి దిగితే ఇంకా ఎవరు రక్షించాలి? కోర్టుల్ని నిర్వీర్యం చేశారు, బ్యాంకుల్ని దివాలా తీయించేశారు. ఇట్లాంటి ఒక విషమ పరిస్థితి వస్తున్న దశలో మరి ఎవరు వీళ్ళను బాగా చేయాలి? సామాన్య ప్రజలే వివేకవంతులు అవ్వాలి, వాళ్లే దానికి రెమెడీ చేయాలి. ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ కొట్టి, ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడితే వాడు మాట్లాడాలి. ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ నువ్వు మూయగలిగే శక్తి ఉండి ఒక సంచి పట్టుకొని ప్లాస్టిక్ బాటిల్స్ ఏరుకుంటూ పోతావా? అది గొప్పతనమా? సనాతన కాలంలో మా విమానాలు ఉన్నాయని చెప్తావా? ఎక్కడున్నాయి ఈ సనాతన విమానం? మేము అన్ని రిఫర్ చేసి చూసాం. వాళ్ళ విమానాలు దేన్ని అంటారంటే, గుడి మీద ఉండే గోపురాలు ఉంటాయి కదా, ఆ గోపురాలను విమానాలు అంటారు వాళ్ళు. ఇంకో పదం ఉంది. విమానం కనుక అట్లా నిలువుగా పైకి ఉంటే అది ఎట్లా ఏరోడైనమిక్స్ ఏమన్నా పనిచేస్తుందా? కొంచెం కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఆలోచించండి. ఏరోడైనమిక్స్ పనిచేస్తుందా? అంత పెద్ద స్ట్రక్చర్ పైకి లేచి ఎగిరిపోగలుగుతుందా? చేప ఇట్లా లాటరల్ గా ఎందుకుంటుంది అంటే అది నీటిలో ఇట్లా అలవోకగా ప్రయాణించగలగాలి, ఈదగలగాలి. దాని స్ట్రక్చర్ అట్లా ఉంటుంది. పాము అట్లా ఎందుకు ఉంటుంది? అది పాకుడు జంతువు, పొట్ట మీద పాకుతూ ఇట్లా పోతుంది. ఆ పాకడానికి అనుగుణంగా దాని శరీరం నిర్మాణమై ఉంది. పరిణామం దశలో 4 కాళ్ళ నుంచి 2 కాళ్ళ మీదకి మనిషి వచ్చాడు. ఇప్పుడు నేను 4 కాళ్ళ మీద నడుస్తా అంటే ఇచ్చోడా అంటారు. ఇప్పుడు మన వాళ్ళు చెప్పే సిద్ధాంతాలు అవే. మా పూర్వం సంస్కృతి అంత గొప్పది, మేము 4 కాళ్ళ మీద నడుస్తా అంటే నువ్వు నడువు, అందరికీ చెప్ప. అందువల్ల విమానాలు మా దగ్గర ఉన్నాయి, వేదాలలో అన్ని ఉన్నాయి. ఈ వేదాలలో ఏమున్నాయి? మేము అన్ని చదువుతున్నాం. ఇప్పుడు ఒక విషయం ఏంటి తెలుసా? సంప్రదాయవాదులు, సనాతనవాదులు అవి ఏమి చదవట్లేదండి. మన ధర్మశాస్త్రంలో ఏముందో వాళ్ళకి తెలియదు, వేదాలలో ఏముందో తెలియదు. దానికి వ్యతిరేకమైన భావజాలం ఉన్న మనలాంటి వాళ్ళందరము ఇందులో ఏముంది, ఎందుకని వీళ్ళు మాట్లాడుతున్నారు అని పరిశీలించి విషయాలు నేర్చుకొని, అవగాహన లేకపోయినా నేర్చుకొని మనం అంతా సంసిద్ధులు అవుతున్నాం. ఇప్పుడు ముస్లిం మతంలో ఎంత కట్టుదిట్టమైన వ్యవహారం ఉంది స్త్రీల పట్ల మీ అందరికీ తెలుసు. మనకి ఇప్పటికి కూడా ఇక్కడ భారతదేశంలో కూడా కనబడుతూనే ఉంది. హైదరాబాద్ లో మాకు మరీ ముఖ్యంగా బుర్కాలు వేసుకొని తిరగటము అవన్నీ మేము చూస్తూనే ఉంటాం. ఇవన్నీ మనుధర్మ శాస్త్రంలో కూడా ఉన్నాయి. మన హిందూ శాస్త్రం అని గొప్పగా వీళ్ళు చెప్పే దాంట్లో ఉన్నాయి. ఏమున్నాయి? మహిళ పరపురుషుడితో మాట్లాడకూడదు, వేరే వాళ్ళు ఉన్నప్పుడు
చప్పుడు చేస్తూ నడవకూడదు. మాట్లాడవలసే నోరు మూసుకొని జాగ్రత్తగా అటు తిరిగి మాట్లాడవలను. పెద్దగా నవ్వకూడదు. ఇవన్నీ ఇంకా ఋతుస్రావం గురించి మీకు తెలిసిన విషయాలే అన్ని. వాళ్ళు గత జన్మలో చేసిన పాపానికి ఫలితమే ఈ ఋతుస్రావం అని అన్నారు. మీరందరూ ఒప్పుకుంటారు కదండి. ఊరికే ఉదాహరణకు 3-4 చెప్పాను, ఇంతకంటే ఘోరమైన విషయాలు అందులో ఉన్నాయి. అందువల్లనే ఏ స్త్రీ కూడా సాక్ష్యానికి పనికిరాదు. మన ధర్మశాస్త్రంలో ఉంది, చూసుకోండి. మీరు ఉమెన్ రైట్స్, హ్యూమన్ రైట్స్ ఎక్కడ మీరు వాటిని పాటిస్తే అంటే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా వాటిని అట్లాగే అమలు చేయాలని ప్రయత్నం. ఎట్లా అవుతుంది? ఇంత ఆధునిక టెక్నాలజీ వచ్చి, ఆధునికమైన భావజాలం వచ్చి, ఇంత వచ్చిన తర్వాత కూడా ఇంకా మేము అవే పాటిస్తాము అంటే ఎట్లా కుదురుతుంది? వాళ్ళు ఎంతవరకు వెళుతున్నారు అంటే మీకు చెప్తాను. సిబిఎస్ఈ అంటే మీ అందరికి తెలుసు కదా, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. టెక్స్ట్ బుక్స్ లో సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన టెక్స్ట్ బుక్స్ లో ఏముంది అంటే, మహిళలు గాడిదలు లాంటి వారు, వారికి విశ్రాంతిని ఇవ్వకూడదు. గాడిదలకు విశ్రాంతిని ఇవ్వచ్చు, ఎందుకంటే అవి పారిపోయినా మళ్ళీ దొరుకుతాయి, మహిళ పారిపోతే దొరకదు. ఇది చిన్నపిల్లలకు నేర్పే పాఠ్య గ్రంథాలు. ఇది కావాలంటే నేను రిఫరెన్స్ ఇస్తాను, మీరు రాసుకుంటారు. ఇదా మనం చెప్పదలుచుకున్న పాఠ్య గ్రంథాలు. ఇంకా చాలా ఉన్నాయి, వందలు ఉన్నాయి. నేను ఇప్పుడు మనకు సమయం తక్కువగా ఉంది కాబట్టి కొన్ని చెప్తున్నాను. ఎవడైతే మాంసాహారి అవుతాడో వాడిని నమ్మకూడదు. వాడు ఎప్పుడు అబద్ధాలు మాత్రమే చెప్తాడు. అంటే శాకాహారం అంతా పవిత్రులైనట్టు, వాళ్ళంతా ఉత్తములైనట్టు ఒకటి మాత్రం నిజం. ఇప్పుడు శాకాహారులు మేము ఇది అని ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళంతా ఒకప్పుడు గొర్రెల్ని అక్కడే బలి ఇచ్చి యజ్ఞయాగాదులలో చేసిన పని ఏమిటి? మీరు దేవాలయాలకు పోయినప్పుడు ధ్వజస్తంభం ఉంటుంది, ధ్వజస్తంభం పక్కనే ఒక బలిపీఠం ఉంటుంది, చూడండి. ఆ బలిపీఠం ఏమిటి అంటే జంతువులు తెచ్చి అక్కడ బలిస్తారు. యజ్ఞాలు యాగాలు చేసేటప్పుడు చేసేది ఏమిటి? ఇట్స్ ఎ గెట్ టుగెదర్. మోడర్న్ మన టైమ్స్ ప్రకారం అంటే ఇట్స్ ఎ గెట్ టుగెదర్ అకేషన్ వేర్ యూ విల్ మీట్, ఎంజాయ్, డ్రింక్ అండ్ ఈట్ అని. ఏమి లేదు, దానికి మంత్రాలు తోడు చేశారు. మీకు ఇంకొక విషయం ఏమిటంటే, సంస్కృతము ఒక మామూలు భాష, అది అన్ని భాషలకు తల్లి కానే కాదు. దాని ఆరిజిన్ ఇండియా కాదు. సాంస్క్రిట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ ది మిడిల్ ఈస్ట్. ఈ ఆరిజిన్ అంతా ఎత్తుకండి, చదవండి, మీకు తెలుసు. వచ్చి మన వాళ్ళు ఏం చేశారు, దాన్ని మంత్రాలు తంత్రాలుగా చేసేసి దాన్ని ఒక పవిత్ర భాష, దైవ భాష అని దాని స్థాయిని పెంచి ఎక్కడో కూర్చోబెట్టారు. నిజానికి వాస్తవంగా మాట్లాడుకుంటే భాషకు మతానికి సంబంధం లేదు. ఫోన్ చేసుకున్నారు, ఇది మా భాష, ఇది మాది, ఈ మంత్రాలు మావి. నేను ఎక్కడ అవుతాయి? దాని ఆరిజిన్ ఎక్కడుంది? ఆర్యులు వలస వచ్చినప్పుడు అది కూడా వచ్చింది. సంస్కృతం అనేది ఒక భాషకు మాండలికం. ఒకప్పుడు ఒక 5000 ఏళ్ల క్రితము అది ఇండిపెండెంట్ భాష కూడా కాదు. అప్పుడున్న దాని పేరేదో ఉంది, వాస్తనీస అని ఒక భాష ఉంది. ఆ భాషకు 2 మాండలికాలు ఉండేవి. ఆ 2 మాండలికాల్లో సంస్కృతం ఒకటి. ఆ వలస వచ్చిన ఆర్యుల ద్వారా ఆ సంస్కృతం మన దగ్గరికి వచ్చింది. వీళ్ళు మను ధర్మశాస్త్రం రాస్తూ ఆ భాషకు దైవ భాషగా ఎలివేట్ చేసి, అచ్చా ఓకే అది చదివితే మీరు నాలుకలు ఎందుకు పోసారంటే, వింటే చెవులలో సీసం ఎందుకు పోసారు? యు ఆర్ ఓపెన్ హార్టెడ్. హ్యూమన్ కైండ్ మీద మీకు అంత దయా దాక్షిణ్యం ఉంటే ఒక భాష వింటేనే వాడు అదైపోతాడు, పోడు కదా. సంస్కృతం మేము ఇక్కడ చదువుతుంటే నువ్వు వింటావా? గోడ బయట ఉండి వాడిని పట్టుకొని వాడి చెవుల్లో సీసం పోసారు కదా. తెలియకుండా ఎవడన్నా సంస్కృత శ్లోకాలు చదివితే నాలుకలు కత్తిరించారు కదా. ఎంత హింస జరిగింది గత శతాబ్దాలలో, ఎంత అరాచకం సృష్టించారు. క్రైస్తవం ఎట్లయితే యూరోప్ దేశాలలో బానిసత్వాన్ని ఎట్లా వాడుకుందో మీకు తెలుసు. కొన్ని లక్షల మందిని బానిసలుగా చేసి వాడుకున్న సంగతి మీకు తెలుసు. ఏంటి? మతం చూపెట్టడము, దేవుడు మిమ్మల్ని పాపులుగా పుట్టించారు, మీరు మాకు సేవ చేయడమే అని చెప్పారు. వాళ్ళతో పనులు తీసుకున్నాడు. వాడికి తిండి ఉండదు, గుడ్డ ఉండదు. అదే పని ఇక్కడ వీళ్ళు చేశారు కదా. వాళ్ళ భూముల్ని ఆక్రమించుకొని తన్ని తగిలేసి ఊరి బయటికి తెచ్చి ఈ భారతీయ మూలవాసులేమో ద్వీపాలలోకి వలసపోయారు. ఇక్కడ వాళ్ళు ఏర్పరచుకున్న సింధు నాగరికతను ధ్వంసం చేశారు, ఆక్రమించుకున్నారు. ఇందాక చెప్పాను, భాషకు మతానికి సంబంధం లేదని. ఉర్దూ అనగానే ముస్లిం భాష కాదు. ఉర్దూలో మంచి మహాపండితులైన హిందువులు చాలా మంది ఉన్నారు.
జైనులు చాలా మంది ఉన్నారు, హిందువులు చాలా మంది ఉన్నారు. ఒక భాషకు మతానికి వీళ్ళు లింక్ పెట్టి ఓన్ చేసుకున్నారు తప్పితే భాషకు మతానికి సంబంధం లేదు. తెలుగు ఉందండి, ఇప్పుడు ఉంది తెలుగు. తెలుగు ఒక్క మతం వాళ్ళే మాట్లాడుతున్నారా? ఇతర మతాల వాళ్ళు మాట్లాడట్లేదా? మీరు ఆ కృష్ణా జిల్లా ఆ చివరికి వెళ్ళండి, ముస్లిం ఎంత చక్కటి తెలుగు మాట్లాడతారో వినండి ఒక్కసారి. హైదరాబాద్ లో కూడా అంత చక్కటి తెలుగు మాట్లాడరు వాళ్ళు మాట్లాడినట్టు. అవునా కాదా? మీకు అనుభవంలో ఉంటుంటుంది. అందువల్ల భాషలకు మతాలకు లింక్